వికారాబాద్ జిల్లా తాండూరు మండలంలోని అంతారం గ్రామంలో సేరి సుభాన్ రెడ్డి యొక్క పలు భూ వివాదాల పరిష్కారం కోసం నేడు పట్టణ సీఐ సంతోష్ కుమార్ గ్రామంలోని పంచాయతీ కార్యాలయంలో ప్రజల సమక్షంలో దర్యాప్తు చేపట్టారు. ఇచ్చిన 4 ఫిర్యాదులతో 2 భూ వివాదాలు కాగా, పొలంలో నుంచి వరి పంటను అక్రమంగా కోసుకెళ్లిన ఘటన కాగా, దాల్ మిల్లులో దొంగతనం సంబంధించిన ఫిర్యాదులు ఉన్నాయని సీఐ తెలిపారు. భూ వివాదాలను కోర్టు ద్వారా పరిష్కరించుకోవాలని, మరో 2 ఫిర్యాదులపై నిజ నిజాలను దర్యాప్తు చేపడతామని సీఐ సంతోష్ కుమార్ వెల్లడించారు. ఇచ్చిన ఫిర్యాదుల మేరకు సీఐ సంతోష్ కుమార్ స్పందించి నేడు ప్రజల మధ్యన విచారణ జరిపి తనకు తగిన న్యాయం చేయాలని సేరి సుభాన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ విచారణ కార్యక్రమంలో పట్టణ సీఐ సంతోష్ కుమార్తో పాటు మాజీ ఎంపీటీసీ శాంతు, మాజీ ఉప సర్పంచులు జీవరత్నం, సేరి సుభాన్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు మేతరి ప్రకాశం, గ్రామస్తులు పాల్గొన్నారు. సంవత్సరాల కింద మేము ల్యాండ్ కొన్నాం సార్. ల్యాండ్ కొని మేము కబ్జాలు ఉంటే మేము పంట చేసుకొని జీవిస్తున్నాం సార్. లాస్ట్ ఇయర్ ఇంత ప్రతాప్ రెడ్డి దగ్గర 34 గుంటలు వాళ్ళ పట్టభూమి కొన్నాం సార్. అది మాకు అమలైపోయింది. అది ఒకటి వాళ్ళ ఈ ప్రతాప్ రెడ్డి తమ్ముని దగ్గర 1998లో 4 గుంటలు 5 గుంటల సార్ శ్రీనివాస్ రెడ్డి రామరెడ్డి ఆయన దగ్గర ప్రతాప్ రెడ్డి కొన్నాడు సార్. ఇక 2011లో వాళ్ళ బిడ్డ పెళ్లి కొరకు ప్రతాప్ రెడ్డి వాళ్ళ సొంత భూమి కాకుండా ఇది కూడా నేను ఆయన దోలుకొచ్చి రిజిస్టర్ చేసి ఇస్తానని మాకు అమ్మిండు సార్. అది ఆయన ఒక కాగితం కూడా రాసి వాళ్ళు కూడా ప్రతాప్ రెడ్డి వాళ్ళు శ్రీనివాస్ రెడ్డితో ఇవి శ్రీనివాస్ రెడ్డి నుంచి ప్రతాప్ రెడ్డి కొన్నది అంటే కాగితం మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నాడా? లేదు, కాగితం మీద కొన్నారు సార్. ఆ కొని వాళ్ళు కూడా అప్పుడు పెళ్లికి బిఫోర్ అయినాకను శ్రీనివాస్ రెడ్డితో ప్రతాప్ రెడ్డిలు నాకు ఒక స్టాంప్ పేపర్ రాసి ఇచ్చారు సార్. రాపించుకొని తెచ్చిచ్చారు నా పేరు మీద. కానీ అది ఇప్పుడు నాకు దొరుకుతలేదు. అది నేను చూస్తున్నాను. అది బిడ్డ పెళ్లికి పైసలు తక్కువ పడితే నా 5 గుంటల 30 గజాలు కూడా ప్రతాప్ రెడ్డి అమ్మిండు సార్. 4 గుంటలు అంటే అదే 4 గుంటల బదులు 5 గుంటల 30 గజాలు అమ్మిండ్రు. ఎక్సెస్ అమ్మిండ్రు. శ్రీనివాస్ రెడ్డి ప్రతాప్ రెడ్డి అమ్మిండు. ప్రతాప్ రెడ్డి దగ్గర నుంచి నువ్వు తీసుకున్నావు సార్. నాకు అమ్మిండ్రు. అది నేను తీసుకోలేదు. నాకు మస్తు భూమి ఉన్నా సార్. వీళ్ళ కొరకు ఇక పక్కన 5 గుంటల చిల్లర అన్నది ఏంటి? అదే వాళ్ళు అంతకు ముందు రాసి ఇచ్చారు సార్. 4 గుంటల బదులు 5 గుంటల 30 గజాలు వాళ్ళు అమ్మిండ్రు ప్రతాప్ రెడ్డికి. అదే 5 గుంటల 30 గజాలు 4 గుంటల బదులు వీళ్ళు ఎక్కువ చేసి అమ్మిండ్రు. వాళ్ళు పైసలు తీసుకున్నారు మాట. దానికి సంబంధించిన ప్రతాప్ రెడ్డిలు మాకు అమ్మిండ్రు సార్. ఇప్పుడు నేను పలానా ప్రకాష్ గా లేదంటే బాతుల వెంకటేష్ గా నేను రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చిన అనుకో, అది నీకు మొటేషన్ చేసి నువ్వు ఏదైనా నీకు పరిష్కారం చేసేటి ఇప్పుడు హుషారై ఇదంతా మాట్లాడుతున్నారు సార్. రిజిస్ట్రేషన్ ఉందా, అది ఉందా, ఇది ఉందా. అయితే ఇప్పుడు హుషారుకి వచ్చి ఇప్పుడు పాలల పంచాయతీ సార్. ఇప్పుడు ఒక నిమిషం రాఘవేందర్ రెడ్డి సార్. నేను మాట్లాడేది లీగల్ గా మాట్లాడాలి. అదే నేను దాదాపు 400 కిలోమీటర్ల నుంచి ఈ బతకనికి వచ్చాను. నాకు ఇంట్లో ఎవరి మూతి ముఖం ఎవరికి తెలియదు. నేను మాట్లాడేది ప్రతిది కూడా కానూన్ ప్రకారం యాజ్ పర్ లీగల్ మాట్లాడుతున్నాను. నువ్వు వాళ్ళకి ఇప్పుడు బుద్ధి తెలిసిందా, ఇప్పుడు తెలియలేదా అంటే అది నాకు సంబంధం లేదు. నేను ఇప్పుడున్న జరిగిన ఇష్యూ అయితే నా పేరు సుభాన్ రెడ్డి, మాది గ్రామం అంతారం. మేము మా పొలము 2015 సంవత్సరాల కింద మా పాలివారి దగ్గర పెళ్లి కోసము మేము ల్యాండ్ తీసుకున్నాము. పూర్తి డబ్బులు చెల్లించినాము. వాళ్ళు రిజిస్టర్ చేయిస్తామని వాళ్ళ తమ్ముని ద్వారా సేరి ప్రతాప్ రెడ్డి రామరెడ్డి వాళ్ళ తమ్ముని ద్వారా శ్రీనివాస్ రెడ్డి ద్వారా 4 గుంటలు ఖరీదు చేసిండు సాదా బైనామాల మీద, స్టాంప్ పేపర్ మీద. దాని విషయంలో మేము 15 సంవత్సరాలు వరి సాగు చేస్తూ జీవిస్తున్నాము. ఇప్పుడు అనుకోకుండా వాళ్ళు దౌర్జన్యంగా మా పొలంలో జొరబడి
ప్రతాప్ రెడ్డి, ఆయన విలాస్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి కోత దొంగతనంగా మా పొలంలో వరి చేన్ని కోసుకొని అమ్ముకున్నారు. అదేవిధంగా జనార్దన్ రెడ్డి కూడా మా కాక, మా చిన్ననాయన, మా ఫాదర్ వాళ్ళ తండ్రి కాక జనార్దన్ రెడ్డి, తండ్రి పేరు కిషారెడ్డి, ఆయన పక్షవాతం రావడం వలన వాళ్ళు కొడుకులు, ముగ్గురు కొడుకులు కృష్ణారెడ్డి, నరసింహారెడ్డి, చిరంజీవి రెడ్డి వాళ్ళ ఆయన తండ్రిని దవాఖాన ఖర్చులు ఏమి ఇవ్వకుండా ఆయన పక్షవాతం వచ్చి దవాఖానలో పడితే ఆయన 3 గుంటల నర భూమి మాకు అమ్మిండు. ఇప్పుడు 12 సంవత్సరాల కింద. ఇప్పుడు దౌర్జన్యంగా వచ్చి రాత్రికి 6-7 గంటలకు దౌర్జన్యంగా కోత మిషన్ తీసుకొచ్చి మేము లేని టైంలో కోసి అమ్ముకున్నారు. దాని విషయంలో మేము సిఐ గారికి కంప్లైంట్ చేసినాము. కంప్లైంట్ 26/5/2024 తారీఖు మేము కంప్లైంట్ చేస్తే ఇంతవరకు చర్య తీసుకోలేదు. ఈరోజు సిఐ గారు మా గ్రామంలోకి వచ్చి విచారణ చేసి ప్రజల సమక్షంలో విచారణ చేసి దాని మీద చర్య తీసుకుంటాడని మాకు హామీ ఇచ్చిండు. అది ప్రజాక్షేత్రంలో అది నిజంగా జరిగింది, అది ఆయన గ్రహించిండు. అదేవిధంగా మేము 2009లో సర్వే నంబర్ 85 కూడా ఖరీదు చేసినాము. ఆ ఖరీదు చేస్తే కొంతమంది గ్రామస్తులు గొడవ చేస్తే మేము సబ్ కలెక్టర్ కోర్టులో మేము దావా చేసినాము. మాకు సబ్ కలెక్టర్ కోర్టు ప్లస్ తహసీల్దార్ కోర్టు 2013-14లో మాకు పాస్బుక్లు ఇచ్చింది. ఆ పాస్బుక్లు ఇస్తే మేము దాన్ని కల్టివేషన్ చేసి దాన్ని కబ్జాలో ఉండి మేము జీవనాధారం పంట వేసి బతుకుతుంటే చేసి కోర్టుకు పంపించడం జరిగింది. ఇప్పుడు అడపదడప రాత్రిలో కూడా మా పొలంలో జొరబడి వాళ్ళు దౌర్జన్యం చేసి పొలంని దున్నుతున్నారు. ఆల్రెడీ మేము కలెక్టర్ కంప్లైంట్ చేసినాము. దీని మీద కూడా విచారణ సిఐ గారు చేసిండ్రు. చట్ట ప్రకారం మేము చర్య తీసుకుంటామని మాకు హామీ ఇచ్చిండ్రు. ఆ విషయం అది గ్రామస్తుల ముంగలు కూడా చెప్పడం జరిగింది. గ్రామ పంచాయతీ అంతారం గ్రామ పంచాయతీ ప్రజల సమక్షంలో అది చెప్పడం జరిగింది. అది